X is the owner and a possessor. ఓకేనా? అంటే అర్థం ఏంటి? ఏ పీస్ ఆఫ్ ల్యాండ్లో ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు వాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఫైన్ డే వై అనేవాడు ల్యాండ్ని ఎంక్రోచ్ చేసి వీడిని ఎవిక్ట్ చేయించి డిస్పోసెస్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? డిస్పోసెస్డ్ వై డిస్పోసెస్డ్ ఎక్స్ ఎంక్రోచ్ చేసుకొని ఈ ల్యాండ్లోకి వచ్చి ఈ ప్రాపర్టీని వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్స్ ఏం చేయాలి? ఫైల్ చేసి ఏం అడగాలి కోర్టుని? ఇంజంక్షన్ అడగాల? ఇంజంక్షన్ ఏం అడగాలి? సార్ ఆ ప్రాపర్టీలో ఎవడైతే ఎంక్రోచర్ ఉన్నాడో ఆ ఎంక్రోచర్ గాలి పీల్చుకోకూడదు సార్. ఆల్రెడీ ఎంక్రోచ్ చేసేసాడు, హీఈస్ నాట్ ట్రయింగ్. ఓకే, వచ్చేసి ఉన్నాడు ఆల్రెడీ, మనల్ని పంపించేశాడు బయటికి. ఈ డిస్పోసెస్డ్ ఏం చేయాలి? ఇప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళి రికవరీ ఆఫ్ పొసెషన్ అడగాలి. ఏం అడగాలి? రికవరీ ఆఫ్ పొసెషన్ అడగాలి. వై ఏమంటున్నాడంటే, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీకేంటి? నీకు ఎంత డ్యామేజ్ క్లాజ్ అయింది? ఎంత కావాలో చెప్పు, అంత ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇక్కడ డబ్బు అనేది ముఖ్యమా నాకు? నా పొసెషన్ నేను తెచ్చుకోవడం ముఖ్యమా? నా ల్యాండ్, నా స్థలం, నా ఇల్లు నాకు కావాలి తప్పితే వాడిచ్చే డబ్బు ఎవరికి కావాలి? వెన్ దేర్ ఈజ్ అ డ్యామేజెస్ ఆర్ నాట్ adequate relief. When there is a damages are not adequate relief అయినప్పుడు మాత్రమే స్పెసిఫిక్ రిలీఫ్ అనేది గ్రాంట్ చేయాలి. స్పెసిఫిక్ రిలీఫ్ నువ్వు అడిగినా కూడా. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఎక్స్ ఉన్నాడు, వై ఉన్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, నేను నా డాటర్స్ మ్యారేజ్కి వాడిని క్యాటరింగ్ పర్సన్ అడిగాను కదా, మా ఇద్దరి మధ్యన కాంట్రాక్ట్ ఉంది కదా. వాడు మ్యారేజ్ రోజు వాడు సప్లై చేయకపోతే, వాడి సర్వీసెస్ నాకు ఇవ్వకపోతే, నేను వేరే దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఏదైతే డ్యామేజెస్ ఇంకర్ అయ్యానో వాడి వల్ల, వాడు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ వల్ల ఆ డ్యామేజెస్ నేను తెచ్చుకోవచ్చా? వీడికేమో క్యాటరింగ్ సర్వీసెస్కి ఏమో 1 lakh ఇచ్చాను, బయట అప్పటికప్పుడు తెచ్చుకోవాలంటే 1,10,000 ఇచ్చాను. ఈ 1,10,000 పే చేస్తే సరిపోతుందా లేదా? నాకు ఇక్కడ నాకు జరిగిన నష్టము డబ్బుల రూపంలో కొలవచ్చా ఇక్కడ? ఎస్. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ లో నాకు జరిగిన ఇంజస్టిస్ అనేది నాకు రికవరీ, నా పొసెషన్ నాకు ఇస్తే తప్ప కుదరదు. గెటింగ్ మై పాయింట్? వెన్ దేర్ ఈజ్ సపోజ్ ఇఫ్ ద డ్యామేజెస్ ఆర్ అడిక్వేట్ రిలీఫ్ అనుకోండి. అడిక్వేట్ అంటే సరితూగినంత, నీకు సఫిషియంట్, క్వాంటిఫైయబుల్ అయినప్పుడు మాత్రమే అయితే, అడిక్వేట్ అయితే డ్యామేజెస్ ఆర్ కాంపన్సేషన్. జనరల్గా ఏంటి, ఒక పర్సన్ వాంట్ టు అప్రోచ్ టు ది కోర్ట్ ఆఫ్ లా, హీ షుడ్ హ్యావ్ అ రైట్. అంతేనా? రైట్ ఉంటుంది. రైట్ అంటే ఇక్కడ మనం మాట్లాడుతున్న రైట్స్ జనరల్గా ఏంటి? అపాన్ కాంట్రాక్చువల్ రైట్స్, కాంట్రాక్చువల్, ఇండివిడ్యువల్, సివిల్ రైట్స్. మళ్ళీ సార్ ఇక్కడ సార్ ఆ క్యాటరింగ్ అసలు తీసుకెళ్ళి ఊరేయండి సార్ అంటే వేస్తారా? ఎందుకు? గెటింగ్ మై పాయింట్? అందుకే నేను చెప్పాను, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఈజ్ మెంట్ ఫర్ టు ఎన్ఫోర్సింగ్ ఇండివిడ్యువల్ సివిల్ రైట్స్, నాట్ క్రిమినల్ పీనల్ లా. గెటింగ్ మై పాయింట్? రాశారా? నీకు జరిగిన నష్టాన్ని నష్టంతో పూడిస్తారా, లేదంటే ఏది జరిగిందో ఆ నష్టాన్ని స్పెసిఫిక్ గా అలాంటి రిలీఫే ఇస్తారా? ఇక్కడ నాకు కావాల్సిన రిలీఫ్ ఏంటి? మై పొసెషన్. అంటే స్పెసిఫిక్ గా అదే కావాలి. మీరు పెట్టుకున్నారు కదా అయితే జేసీజే అవ్వాలని, దిస్ ఇస్ అ స్పెసిఫిక్ గోల్. అంతేనా? ఏది చదువుదాం సార్, ఏదైతే చదువుదాం అనుకుంటున్నారా? సో యువర్ రిలీఫ్, యువర్ క్లెయిమ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా ఈజ్ అ స్పెసిఫిక్ వన్. గెటింగ్ మై పాయింట్? ఈజ్ అ స్పెసిఫిక్ వన్. ఆ స్పెసిఫిక్ వన్ ఏంటి? రికవరీ ఆఫ్ పొసెషన్, cancellation of instruments, rectification of instruments, rescission of contracts, injunctions, declaratory decrees and specific perform. నేను ఇందాక చార్ట్ వేసాను చూసారా? ఆ చార్ట్ లో ఉండేవన్నీ కూడా స్పెసిఫిక్ రిలీఫ్సే. అర్థమవుతుందా మేడం? కోర్టు నీకు జరిగిన నష్టాన్ని డ్యామేజెస్, కాంపన్సేషన్ రూపంలో కొలవగలుగుతుందా? ఎస్, క్వాంటిఫై చేయగలుగుతుంది. ఇక్కడ క్వాంటిఫై చేయగలుగుతుందా? ఏం కావాలి నీకు? సార్ నా కూతురికి పెళ్లికి నాకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేదు సార్. ఓకే, నీ పెళ్లి అయిపోయిందా? పెళ్లి బాగా అయింది సార్, మీరు కూడా రావాల్సిందే అన్నాడు. ఏం కావాలి ఇప్పుడు? నీకేం కావాలి? వాడిని తీసుకెళ్ళి ఉరేద్దామా? వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడదామా? ఓకే, ఏం జరిగింది? డ్యామేజెస్.
డ్యామేజెస్ తీసుకొని ఇంటికి వెళ్ళి నోరు మూసుకొని. గెటింగ్ మై పాయింట్? సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ లో జడ్జి గారు డ్యామేజెస్ తీసుకోవాలని అంటారా? ఎందుకు? నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, in immovable there shall be a presumption in immovable property damages are not adequate relief always. Okay, not adequate. ఎందుకో తెలుసా? not adequate relief, not adequate అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అడుగుతాను నేను. this is the presumption that immovable property is having. ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఎందుకో తెలుసా? భూమి మీద, ఇంటి మీద వాడు ఎంతో అన్యాయతను పెంచుకొని ఉంటాడు. వాడు కష్టమంతా, చాలా మంది భూముల్ని కన్న కొడుకులు కానీ ఎక్కువగా చూసుకుంటుంటారు, అంత ప్రేమతో ఉంటారు వాళ్ళు. ఇఫ్ యూ అర్థమవుతుందా మేడం? సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇఫ్ యువర్ రైట్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్ ద మూమెంట్ డిస్పోసెస్డ్. వై డిస్పోసెస్డ్? మై రైట్ అనేది, రైట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అనేది ఇన్ఫ్రింజ్ అయిందా లేదా? నాకు రైట్ వచ్చిందా లేదా వాడి మీద కేసు వేయడానికి? అలాంటి సిచ్యువేషన్ లో డ్యామేజెస్ అడిక్వేట్ రిలీఫ్ అయితే కోర్టు డ్యామేజెస్ ఇస్తుంది. డ్యామేజ్, నీకు జరిగిన నష్టాన్ని డ్యామేజెస్ రూపంలో కానీ కాంపన్సేషన్ రూపంలో కానీ కొలవలేనప్పుడు మాత్రం స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్స్ ఇస్తుంది. నేను ఏదైతే చార్ట్ వేసానో అవన్నీ ఇస్తుంది. ఓకేనా? డ్యామేజ్ సార్ నాట్ అడిక్వేట్ రిలీఫ్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో జనరల్ గా డ్యామేజెస్ ఏవైనా జరిగితే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ లో ఏమైనా ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ మై రైట్ జరిగితే అది డ్యామేజెస్ అని అడిక్వేటా ఇన్అడిక్వేటా? నాట్ అడిక్వేట్ అంటే అర్థం ఏంటి? ఇన్అడిక్వేట్ అని. నాట్ అడిక్వేట్ అంటే ఇన్అడిక్వేట్ మొత్తం. సో రైట్ ఉంటుంది ఒక పర్సన్కి, రైట్ అనేది ఇన్ఫ్రింజ్ అవుతుంది. ఈ రైట్ తో పాటు కరస్పాండింగ్ ఆబ్లిగేషన్ ఉంటుంది ఇంకో అదర్ పార్టీకి, అంతేనా? ఆబ్లిగేషన్ ఉంటుంది. దాన్ని ఇన్ఫ్రింజ్ చేసిన వెంటనే క్లెయిమ్ చేసుకోగలుగుతాడు. హీ షుడ్ హ్యావ్ అ రైట్ ఆఫ్ క్లెయిమింగ్. ఆ క్లెయిమింగ్ అనేది ఇండివిజువల్ సివిల్ రైట్ అయి ఉండాలి. ఓకేనా? అండ్ దట్ షుడ్ బి ఇన్అడిక్వేట్ యాజ్ ఫార్ యాజ్ ది డ్యామేజెస్ అండ్ కాంపన్సేషన్ కన్సర్న్. ఈ మాక్సిమం సివిల్ లాలో ఏముంటుంది? సివిల్ లాలో అరెస్టులు, ఇంప్రిజన్మెంట్లు ఉంటాయా? మాక్సిమం నీకు ఏం చేస్తారంటే నీకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూడ్చాలో చూస్తారు. ఎయిదర్ ఇన్ వే ఆఫ్ కాంపన్సేషన్ ఆర్ ఇన్ డ్యామేజెస్ అయినా ఆర్ కాంపన్సేషన్స్ అయినా. ఓకేనా? డ్యామేజెస్ ఆర్ కాంపన్సేషన్. ఇది అర్థమైందా? దిస్ ఈస్ ద బేస్ ఫర్ అ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. ఇప్పుడు మీరు చూసుకోవాల్సిన ప్రతిదీ కూడా ఎస్, వీడు అడుగుతున్న దానికి వీడు అడుగుతున్న రిలీఫ్. వీడు అంటే ఎవరు ఇక్కడ? ఎక్స్ ఈజ్ ద ప్లెయింటిఫ్, వై ఈజ్ ద డిఫెండెంట్, ఇజంట్ ఇట్? వీడు కేసు వేసిన వాడు ప్లెయింటిఫ్, అగైన్స్ట్ టు హూమ్ ద కేస్ హస్ బీన్ డిఫెండెంట్. కోర్ట్ ఆఫ్ లాలో అది చూద్దాం, సిపిసిలో చూద్దాం అన్ని. ఇది అర్థమైందా? ఒకటి రాసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికి, ప్రతి రిలీఫ్ కి యూ కెన్ టేక్ దిస్ అండర్లైన్ ప్రిన్సిపల్. మీకు ఎంటైర్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఈస్ roaming around these two concepts. When damages are adequate relief, when damages are not adequate relief చూస్తారు అంతే. బట్ ఇవ్వాలి స్పెసిఫిక్ రిలీఫ్ ప్రొవైడ్ చేయకపోవడం జడ్జి గారు ఇష్టమా, మన యాజ్ మ్యాండేటరీగా ఇవ్వాల్సిందేనా? ఫైల్ చేస్తే ఇచ్చేస్తారా? జడ్జి గారు చూసి, జడ్జి గారు డిస్క్రిప్షన్ ద్వారా ఇస్తారు ఇవ్వాలా వద్దా చూసి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి ఏంటో ఏమైందో వీళ్ళకి. ఇది అర్థమైందా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదంటే డిస్పోసెస్డ్, ఇది ఆల్రెడీ నా ప్రాపర్టీలకు వేరే వాడు ఇంట్రూడ్ అయ్యాడు, ఇంటర్ఫియర్ అయిపోయి ఏకంగా పొసెషన్ తీసేసుకున్నాడు. అదే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా ట్రయింగ్ టు ఎంక్రోచ్ మై ల్యాండ్ అయితే ఇంజంక్షన్ వేసుకుంటాం, అంతేనా? ఇంజంక్షన్ వేసుకుంటాం. ఇక్కడేంటి ఆల్రెడీ పొసెషన్ తీసేసుకున్నాడు కాబట్టి రికవరీ ఆఫ్ పొసెషన్ వేస్తున్నాం. సమ్ కేసెస్ లో స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ మాత్రమే వేయాలి. ఇప్పుడు ఎక్స్ ఉన్నాడు, వై ఉన్నాడు. ఎక్స్ ఎంటర్డ్ ఇంటూ కాంట్రాక్ట్ విత్ వై ఫర్
టు సెల్ హౌస్ ప్రాపర్టీ 1 CR. ఓకేనా? మన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ, ఆ ఎగ్జాంపుల్స్ అన్ని ఉపయోగపడతాయి, చూసుకోవాలి. ఈ హౌస్ ప్రాపర్టీ వైకి అమ్ముతానని చెప్పాడు. వై ఏం చేశాడు? ఎస్ ఐ వాంట్ టు పర్చేజ్ అని చెప్పాడు, కొంటాను అన్నాడు. అడ్వాన్స్ ఎంత ఇచ్చాడు? వై 10 lakhs ఇచ్చాడు. తర్వాత ఎక్స్ ఏం చేయాలి? ఆ ప్రాపర్టీని తీసుకొచ్చి రిమైనింగ్ 90 lakhs తీసుకొని రిజిస్టర్ ఈ పేరు మీద చేయించాలా లేదా? సపోజ్ వాడు చేయించటం లేదనుకో, 10 lakhs తీసేసుకున్నాడు, 3 months టైం పెట్టుకున్నాడు. ఈ 3 months లోపు 3 months దాటేది, 6 months దాటి 3 years దాటినా రావటం, 3 years అని కాదు 3 months దాటినా రావటం లేదు, ముందుకు రావట్లే. రిజిస్ట్రేషన్ చేసి రిమైనింగ్ అమౌంట్ తీసుకొని ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయడానికి మరి ఇప్పుడు ఏం అడగాలి? కోర్టు దగ్గరికి వెళ్ళి ఇంజంక్షన్. దేనికి అడగాలి ఇంజంక్షన్? రికవరీ ఆఫ్ అడ్వాన్సా? నీకు నీ డబ్బులు నీకు అడ్వాన్స్ ఇచ్చేస్తే సరిపోద్దా? నీకు అమ్ముతాను, నువ్వు కొనుక్కుంటానన్న ల్యాండ్ నీకు కొనుక్కోవాలి కదా జనరల్ గా. అంటే నువ్వు, నీ పాయింట్ నాకు అర్థమైంది. నాకు లాస్ 10 lakhs కదా, కానీ అబ్బా 1 కోటి రూపాయల ప్రాపర్టీ ఈ ఇంట్లో నువ్వు కొనుక్కున్నట్టు, నువ్వు ఆల్రెడీ కొనుక్కొని నీ యొక్క ఫ్యామిలీతో సంతోషంగా ఉంటున్నట్టు. ఓకే, నీకు కూతుర్లు, నీకు కొడుకులు, వాళ్ళ కూతుర్లు వాళ్ళ కొడుకులు పుట్టినట్టు, ఆ 1 కోటి రూపాయల ప్రాపర్టీ 100 కోట్లు అయిపోయినట్టు కలలు కని ఉంటావా లేదా? నేను అందుకే చెప్పాను, నేను ఇమ్మూవబుల్ ప్రాపర్టీ డ్యామేజెస్ అనేది అడిక్వేట్ రిలీఫ్ కాదు. అప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళి ఏం చేస్తావంటే, వీడు ప్లెయింటిఫ్ జడ్జి గారు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, పలానా ఇల్లు అమ్ముతాను అన్నాడు, అమ్మలేదు, సో నాకు వీడి చేత ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీని వీడి చేత నాకు అమ్మమని చెప్పి డైరెక్షన్ ఇవ్వండి అని అడుగుతావు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ బై వే ఆఫ్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. పలానా పర్ఫార్మెన్స్ చేయమని చెప్పి కోర్టుని అడగడం వాడు చేయాల్సిన బాధ్యత కదా, అది వాడు చేయాల్సిన డ్యూటీ అయినా కదా. ఎవరు చేయాల్సిన డ్యూటీ? ఎక్స్ చేయాల్సిన డ్యూటీ. ఎక్స్ చేయకపోవడం వల్ల కోర్టు చేత చెప్పించి చేయించుకోవడం. అర్థమవుతుందా మేడం? అర్థమవుతున్నాయా? గెటింగ్ మై పాయింట్? అర్థమైందా? కోర్టుని అప్రోచ్ అయ్యి ఒక స్పెసిఫిక్ డ్యూటీని బ్రీచ్ చేస్తే, ఆ బ్రీచ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని నీకు ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కానీ ఒక స్పెసిఫిక్ రిలీఫ్ కానీ కోర్టు గ్రాంట్ చేసేదే ఇక్కడ మొత్తం చూసేదే అయ్యి. ఓకేనా? గెటింగ్ మై పాయింట్? సో జనరల్గా ఏంటంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇష్యూస్లో డ్యామేజ్ సార్ అడిక్వేట్ రిలీఫ్ కాదు. ఇప్పుడు వాడు 10 lakhs తీసుకొచ్చి నీకు ఇస్తాను, 15 lakhs. ఇప్పుడు 15 lakhs నువ్వు తీసేసుకుంటే ఓకే, నో ప్రాబ్లం, ఎవరు అడగరు. కోర్టు వచ్చి నువ్వు ఎందుకు క్లెయిమ్ చేసుకుంటావు అడగదు. ఇఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ దట్ సేమ్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీయే నీకు అమ్మాలా లేదా? సే ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఆల్రెడీ అందుకే చెప్పాను, ఇక్కడ రాజధాని ఏరియాలో 1 CR కి మీరు అగ్రిమెంట్ ఎంటర్ అయిపోయారు. మీరు అగ్రిమెంట్ ఎంటర్ అయిన నెలకి ఇక్కడ రాజధాని క్యాపిటల్ అనౌన్స్ చేశారు. ఈ 1 crore కాస్త 100 crore అయింది. నీకు 15 lakhs ఇస్తే ఓకే సరిపోతుందా? నీకు ఇచ్చా డ్యామేజ్ సరిపోతుందా? నువ్వు ఏ పని అడగాలి? రిజిస్ట్రేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ అడగాలి నువ్వు. గెటింగ్ మై పాయింట్? కోర్టు దగ్గరికి వెళ్ళి, అంతేనా? మనం బేసిక్ అండర్లైన్డ్ ప్రిన్సిపల్ ఏంటి? when there is no adequate relief for the purpose of calculating damages that incurred by the plaintiff against the defendant, then only he can seek a specific relief act. క్యాన్సిలేషన్ రెట్టి. అర్థమైంది? స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్కి ఇది. అంటే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఏంటి? స్పెసిఫిక్ అంటే ఏంటి? ఆ పని మాత్రమే చేయాలి. అందుకే నిన్న మీకు ఆ క్యాటరింగ్ సర్వీస్ వాడు రాలేదు కదా, నాకు వాడిని రమ్మని చెప్పి అడగొచ్చా నేను? మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఏది. అందుకే ఎక్సెప్షన్స్ ఉన్నాయి దీనికి. ఏంటి? ఎక్స్ ఈజ్ ది పర్సన్, అతని ఇంట్లో ఫంక్షన్ కోసం ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్ జరిగితే హూ ఇస్ దట్ సింగర్? ఏఆర్ రెహమాన్ని బుక్ చేసుకున్నాను నేను. ఓకేనా? ఏఆర్ రెహమాన్ బుక్ చేసుకున్నాను, కానీ వీడు ఏఆర్ రెహమాన్ బుక్ చేసుకున్నాను సో డేట్, సే 1st January 2024 ఆర్ 1st January 2025 రాలే. ఈ రోజు వాడు రావటం లేదు. క్యాన్ ఐ సీక్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ కాంట్రాక్ట్? అర్థమైందా? మా ఇద్దరి మధ్యన అగ్రిమెంట్ అంటే 1 కోటి రూపాయలు నేను ఆడికి ఇచ్చేటట్టు, వాడు 1 night అంతా సాంగ్స్ పాడేటట్టు నా యొక్క ఫంక్షన్లో, మ్యారేజ్ ఫంక్షనో బర్త్డే ఫంక్షనో. ఉంటాయా అలాంటి కాంట్రాక్ట్స్? ఉంటాయా? లేదు. మంచి సినిమా తీద్దాం అనుకున్నాను, డాక్యుమెంటరీ, రాజమౌళితో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాను, 1 కోటి రూపాయలు, వాడు తీయటం లేదు.
కోర్టు దగ్గరికి వెళ్ళి జడ్జి గారు రాజమౌళికి ఆర్డర్ ఇవ్వండి, ఫస్ట్ అర్జెంటుగా నాకు సినిమా తీసి పెట్టమని అడుగుతామా అడుగుతామా లేదా? అడగొచ్చా? నువ్వు అడగొచ్చు, కానీ కోర్టు ఇవ్వదు. ఎందుకు? వెన్ దేర్ ఈజ్ అ స్కిల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఈజ్ నాట్ ది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అనేది కెనాట్ ఆర్డర్డ్. ఎక్సెప్షన్స్ ఉన్నాయి. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఎప్పుడు క్లెయిమ్ చేయొచ్చు, దానికి ఎక్సెప్షన్స్ ఏంటి? ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పిన దాంట్లో ఈ ప్రాపర్టీ అమ్మేదంటే స్కిల్ ఏమైనా ఉందా? సపోజ్ ఒకవేళ ఏఆర్ రెహమాన్కి కోర్టు ఆర్డర్ ఇచ్చింది అనుకో, ఏం చేస్తాడు ఆ రోజు నైట్ వచ్చి? వాడు గొంతే, ఇంకెవరు సరే ఏఆర్ రెహమాన్ అంటే భయపడేలా చేస్తాడు, అంతేనా? నువ్వేం అడగగలవా? వెన్ దేర్ ఇస్ స్కిల్ ఆర్ వొల్యూషన్, స్కిల్, పర్సనల్ స్కిల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనేది గ్రాంట్ చేయకూడదు, ఆర్డర్ చేయరు. ఓకేనా మేడం, అర్థమైందా? అదే వంటోడు నీకు వాడినే వంట ఉండమని చెప్పాను అనుకో, నా ఫంక్షన్లో ఏం చేస్తాడని చెప్పాను? మొత్తం సాల్ట్ ఎక్కువ వేస్తాడు, తినలాగా చచ్చిపోవాలి మనం. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు డ్యామేజెస్తో అడ్జస్ట్ అవ్వాలి. అంటే ఎక్సెప్షన్ టు ది స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ వెన్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ క్యాన్ బి సాట్. వస్తాయి అన్ని, డోంట్ వరీ, వస్తాయి, రేపు వస్తాయి అన్ని, బట్ చెప్తున్నాను. సో నేను రెక్టిఫికేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, అవన్నీ కూడా డిక్లరేటరీ డిక్రీస్.